comes to the HR, see, HR is called HCM as well. HCM అని కూడా అంటారు. It's also called success factors. Yeah. సో ఇంతకుముందు ఫస్ట్ హెచ్ఆర్ అనేవాళ్ళు, దాని తర్వాత హెచ్సిఎం కన్సల్టెంట్ ఆర్ యూ ఆల్సో కాల్ వర్క్ డే అనేది ఒక టూల్. వర్క్ డే కన్సల్టెంట్స్ కూడా మనం చూస్తుంటాం అప్పుడప్పుడు నౌకరీలో. ఇట్స్ బేసికలీ దట్ ఈస్ సంథింగ్ రిలేటెడ్ విత్ ది హెచ్ఆర్ అప్లికేషన్స్ అన్నమాట. సో సక్సెస్ ఫ్యాక్టర్స్ ఇస్ ది బేసికలీ సక్సెస్ ఫ్యాక్టర్స్ వచ్చి కూడా ఒక 10 years అయింది. బట్ సక్సెస్ ఫ్యాక్టర్ ఇస్ ది లేటెస్ట్ వర్షన్ ఫర్ ది హెచ్ఆర్ సిస్టమ్స్. సో దట్ ఈస్ సపోర్టెడ్ ఆన్ ఆల్ ది S4 as well as cloud applications అని చెప్పొచ్చు. So when an employee joins a company, the first database that will get updated is the HR tables. So we have seen about PA20 చూసాము. PA20 is basically ideally the data that gets displayed for an employee with respect to the personal number, and PA30 would be the administration part, administration transaction, that is for the HR admins. So PA20 PA30 గుర్తు పెట్టుకోండి. that is right. So PA30 is basically HR admin వాళ్ళకు. One second. Alright, so HR admin, right? So as we said, right, there are create one single row. There are couple of important objects when it comes to the HR. Ninna manam we spoke about info types. Info types are information types. Assume we are giving display chart. HR class కింద ఉంటుంది. as simple as that. PLOG, this is one of the important object you see in HR. మాకు ఒక ఆబ్జెక్ట్ గురించి ఎప్పుడైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే దీన్ని డబుల్ క్లిక్ చేయండి. చేస్తే ఇంకో ఇలా స్మాల్ అసిస్ట్ విండో అని వస్తుంది, పర్ఫార్మెన్స్ అసిస్టెన్స్, రైట్? దాని గురించి మీరు ఎప్పుడైనా ప్రాక్టీస్ చేసేటప్పుడు కానీ రియల్ టైంలో కానీ వెన్ యూ డబుల్ క్లిక్ ఆన్ దట్ పర్టికులర్ ఆప్షన్, ద ఆబ్జెక్ట్ ఏదైనా కావచ్చు SAP-లో, ఇట్ విల్ గివ్ ద ఇన్ఫర్మేషన్. సో ఇట్ విల్ ప్రొవైడ్ ద డాక్యుమెంటేషన్ ప్రొవైడెడ్ బై SAP ఫర్ దిస్ పర్టికులర్ ఫీల్డ్, ఆబ్జెక్ట్, ఎనీథింగ్ యూ టేక్. It will tell you, okay, authorization check for
PD data. Okay, this field plan version may be accessed. The object type, info type. This field defines which info types, that is attributes of an object in users may access. దీని గురించి మనం మాట్లాడుకున్నాం. So subtypes. This field determines which subtypes the user may have access for given info types. Relationships are special subtypes for info type 001. Consequently, this all deals about what information you can access for yourself or for your colleagues, whatever. So ఒక ఎంప్లాయీ డేటాని ఏం యాక్సెస్ చేయాలి, ఒక ఆర్గ్ డేటాని ఏం యాక్సెస్ చేయాలి అనేది హెచ్ఆర్ చుట్టూ తిరుగుతుంది, రైట్? సో ఇట్ కమ్స్ టు ఇన్ ద సిస్టమ్ info type 001 ఏంటి? రిలేషన్షిప్స్ 1002. యాక్చువల్ 1000 నుంచి స్టార్ట్ అవుతున్నాయి చూసారా ఇన్ఫో టైప్స్. దెన్ దే ఆర్ గోయింగ్ అంటిల్ 7000. యా, సో ఇన్ జనరల్గా మనం కొన్ని ఇన్ఫో టైప్స్ గురించి మాట్లాడుకున్నాం నిన్న. సంథింగ్ లైక్ బేసిక్ పే, profiles, pay scale evaluation. ఇప్పుడు సిస్టంలో అవైలబుల్ ఉన్న ఇన్ఫో టైప్స్ జనరల్గా నార్మల్గా అయితే కొన్ని కీ ఇన్ఫో టైప్స్ అని మాట్లాడుకున్నాం కదా. బేసిక్ పే, అప్రైజల్ పార్ట్, ఎంప్లాయీ టెలిఫోన్ నెంబర్, ఇవన్నీ ఈ ఇన్ఫో టైప్స్ ఆర్ లిటిల్ క్రూషియల్ అనమాట. ఇవి అందరికీ యాక్సెస్ ఓన్లీ హెచ్ఆర్ అడ్మిన్కి ఉంటుంది. బై డిఫాల్ట్ ఈమెయిల్ ఐడీస్ కానీ, ఐ టాక్ అబౌట్ అడ్రస్ ఆర్ మెయిల్ ఐడీస్, దీస్ కైండ్ ఆఫ్ యాక్సెస్ విల్ బి గివెన్ టు ఆల్ ద యూజర్స్. అంతే కదా, మనం ఒక ఎంప్లాయీని ఫైండ్ అవుట్ చేసి మన డొమైన్లో విల్ గివ్ ది ఈమెయిల్ ఐడి కావాలి అంటే జనరల్గా చూస్తాం కదా, రైట్ క్లిక్ చేసి ఇది అంతే. So planning status, usually it is a star. Yeah, plan version is star. Function code కూడా star ఏ పెడతాం mostly. Info type is critical here to select which info type. HR data purely it all displays with the display only. HR లో మనం ఏం చేంజెస్ చేయం కదా. సబ్ టైప్ చూడండి, 1001 కింద ఏం సబ్ టైప్స్ ఉన్నాయి అనేది ఇంతకుముందు మనం చూసాము ఆబ్జెక్ట్ ఇన్ఫర్మేషన్ మీద క్లిక్ చేసినప్పుడు. సో దిస్ గివ్స్ ది సబ్ టైప్స్. మీకు సబ్ టైప్స్ ఇలా చూస్తే ఏమీ అర్థం కాదు. సో జనరల్గా బై డిఫాల్ట్గా ఏ ఇన్ఫో టైప్స్ యాక్సెస్ ఉండాలనేది మీరు ఎప్పుడైనా మీ సిస్టంలో ఒక హెచ్ఆర్ రోల్ ఓపెన్ చేసి చూడండి, ఇఫ్ ఎట్ ఆల్. అదర్వైజ్ జస్ట్ ఫర్గెట్, దిస్ ఇస్ ద డిఫాల్ట్ info type 1001 అనేది. Sorry, subtype you can select anything. You can give star also, doesn't matter. This is purely ఈ ఇన్ఫో టైప్ ఇచ్చాం కాబట్టి దాని కింద ఉన్న ఇన్ఫో సబ్ టైప్స్ వచ్చాయి. ఆల్రైట్, సో ఇక్కడ ఇన్ఫో టైప్ స్టార్ ఉంటే దాని అర్థం ఏంది, అన్ని డిస్ప్లే చేయొచ్చని. ఐడియల్గా అది ఉండకూడదు స్టార్. యా, ఎందుకంటే as I said, we are not supposed to view other employees' salary, pay slips. These all also important thing కాబట్టి వాటి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ నష్టం లేదు. సో అది స్టాండర్డ్ వాల్యూ కాబట్టి మనం చేంజ్ చేసాం కాబట్టి దట్ హెస్ బికమ్ టు చేంజ్. సో ఇట్స్ సింపుల్. పిఎల్ఓజిలో మన జనరల్గా హెచ్ఆర్ వచ్చేసరికి పిఎల్ఓజిలో ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇన్ఫో టైప్స్. కెన్ యూ నేమ్ సమ్ ఆఫ్ ద ఇన్ఫో టైప్స్ అంటాడు అన్నప్పుడు దెన్ ఇట్ కమ్స్ టు, మనం చూసాం కదా పిఏ టేబుల్స్ చూసామా, చూడలేదు, బట్ ఎనీవేస్ చూద్దాం. సో మనం పిఏ 20లో కూడా చూసాం మనం. ఇక్కడే చూసింది, సీన్ దట్ ENSL, రైట్? ఇటు చూసారు కదా బేసిక్ పే,
Yeah. సో ఇవన్నీ బేసిక్ పే ఒకటి, అప్రైజల్స్ 0025, 0008, 0025, appraisal part, anything that is pertaining to employee commercials is a key info type అని చెప్పి అదే ఆ 0008 ఈ 0025 గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ వచ్చే ఇవే. ఐడియల్ గా ఇక్కడ కనిపించే ఇన్ఫో టైప్సే పర్ఫెక్ట్ అనమాట. అక్కడ మనకు రోల్లో కనిపించాయి కదా, సో ది హెచ్ఆర్ డేటా ఇస్ నాట్ సింక్ విత్ రెస్పెక్ట్ టు దట్ పర్టికులర్ టేబుల్స్ అని చెప్పొచ్చు. ఇక్కడ కనపడే ఇన్ఫో టైప్స్ ఆర్ లిటిల్ కీ. సో ఒకటి రెండు ఇంటర్వ్యూలో చూశాను, వాళ్ళు హెచ్ఆర్ గురించి అడిగినప్పుడు హెచ్ఆర్ లో ఆబ్జెక్ట్స్ ఏంటి, పిఎల్ఓజీ రైట్, ప్లాగ్ అనకండి పిఎల్ఓజీ అనండి, దట్ వన్ థింగ్. And the key info objects and see basic pay is the key info object, info type, and you can take it as 0025. So additional payments 0015, anything that pertains to employee commercials is a critical info type. Of course we have more than 400 info types, and I don't think they'll go beyond that. Yeah, here is the information what you see for an employee. So every information that is getting populated here are based out of the info types access that we have as part of HR role. Yeah. So HR admin will deal the data with PA30, that's the master data changes. Yeah. But PA20 is for the display. Ee rendu teliste chalu. You can move forward little. And yes, I also worked with HR system, but administration perspective lo kaakunda at least I know what is happening inside HR system with authorizations and security perspective అనేది చెప్పొచ్చు. ఇంకోటి P organ. So P organ is also one of the important object you need to remember when it comes to HR. హెచ్ఆర్ అని పి తోటి స్టార్ట్ అయితే ఆబ్జెక్ట్స్, దట్ ఈస్ ద థంబ్ రూల్. సెకండ్ థింగ్ పి అనే దాంతో పిలాగ్ పిఎల్ఓజి అని అంటాం జనరల్, దట్స్ హౌ యూ ప్రొనౌన్స్ ఇట్. సో పి అండర్స్కోర్ ఆర్గన్. సో ఆర్గన్ స్టాండ్స్ ఫర్ ఆర్గనైజేషనల్. సో దిస్ ఆర్గనైజేషన్ దట్ గివ్స్ ది హైరార్కీ. సో info type, anyway info type, we know what is info type. Authorization level ఏముందో చూద్దాం. Obviously it is read, right? R stands for read here. So we are reading the HR matters data, so we don't give any other access for a normal user. It's just reads. Personal area, let's see what the personal area is. We don't remember this all days. Again, personal area is something the region specific where the employee belongs to, it's fine. Employee group, it's okay. Employee subgroup. The subtype, again we have seen in the PLOG also, subtype, what could be the subtype for this? You give star, and generally we maintain star for this. Info type is something we maintain as per our requirement. Don't give anything. Info type మీరు మెయింటైన్ చేయాలి. ఆర్గనైజేషన్ కీ యూజువల్గా ఇది కూడా స్టార్ ఏ ఉంటుంది. బట్ అగైన్ యూ వాంట్ రిస్ట్రిక్ట్ ఫర్ ఎ రీజన్ స్పెసిఫిక్, ఇట్ డిపెండ్స్ హౌ ద సిస్టమ్ కాన్ఫిగరేషన్ ఇస్. సో మనకు ఏ వాల్యూ, ఎప్పుడైనా ఏ వాల్యూ ఇవ్వాలని తెలియకపోతే ఇక్కడికి వెళ్ళండి. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఒకసారి ఒక లుక్ వేయండి. లుక్ వేసిన తర్వాత ఈ యూజర్ పలానా హాంకాంగ్ వాడు, ఓకే HK 0102 ఉంది, ఓకే ఈ ఆఫీస్ ఎక్కడ HK అనుకున్నాం. Assume. Still this cannot be perfect, no, because you are just assuming and putting these values. So P organ is also an important object. Like it comes to P burner, forget about the clusters. Was like I never used it, rather I don't see it. P underscore burner, ఇది కూడా ఒక ఇంపార్టెంట్ ఆబ్జెక్ట్.
కదా. దీంట్లో ఉండేది ఈ 3 ఆబ్జెక్టులు గుర్తుపెట్టుకుంటే చాలు, హెచ్ఆర్కి వచ్చేస్తాయి. ఆథరైజేషన్ లెవెల్ ఈజ్ అగైన్ it's R is for read. Partner is what? Personal number, as I said, right? So you are giving access to the personal numbers. So it's basically a read access is what we provide. Info type కూడా స్టార్ ఇస్తున్నాం అండ్ అన్నిటికీ రీడ్ యాక్సెస్ ఇవ్వకూడదు, బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఐమ్ జస్ట్ గివింగ్ ఇట్. సో P orgin, P partner, PLOG. These are the key objects for the HR. When it comes to the HR, it's purely giving a display access for the HR data for the respective info types that will control what data has to be visible for employees. Yeah. So when it comes to the manager కి they will have a separate set of access. ఎంప్లాయీ డేటా చూడాలి, మేనేజర్ కూడా మన పేరోల్ని చూడడానికి ఉండదు, మన లీడ్ మేనేజర్ అది ఓన్లీ హెచ్ఆర్ అడ్మిన్ చూస్తారు. బట్ ఈ టైం షీట్స్ అప్రూవల్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ వాడు చూసుకుంటాడు, మేనేజర్ చూసుకుంటాడు. కాబట్టి వాడికి ఈ విల్ హ్యావ్ యాక్సెస్ టు అప్రూవ్ ఫర్ దట్ పర్టికులర్. అది ఆ టైం షీట్స్ వాడు ఎక్కడ అప్రూవ్ చేస్తాడు ఏందనేది ఇట్ ఈస్ అప్ టు the third party tool or within same tool. It's none of our business. Nobody has come to me in HR, I'm not able to approve the timesheets or whatever the stuff. By default ga దీంట్లో హెచ్ఆర్ లో ఒక ట్రాన్సాక్షన్ ఉంటుంది, OOSBN. యా, OSBN అంటే పీడీ ప్రొఫైల్స్ అంటాం. ఇది పాత పద్ధతి. as anyway we have come to that PD profiles we are talking about. సో ఈ పర్సనల్ డేటా ప్రొఫైల్స్ అనేవి ఎలా ఉంటాయంటే, మేనేజర్కి ఒక పీడీ ప్రొఫైలు, ఎంప్లాయీకి ఒక పీడీ ప్రొఫైల్, ESS 1 పీడీ ప్రొఫైల్, MSS 1 పీడీ ప్రొఫైల్, chairman, CEO, they'll have one PD profiles that will be assigned against a username here. Yeah, new entry kotti ikkada PD profiles assign chestam. Ani idi paata paddhati. So now we are all dealing with when it comes to the HR, we are all dealing with the structural authorizations. Yeah. ఇప్పుడు హెచ్ఆర్ హెస్ బికమ్ మచ్ సింప్లర్. ఒకప్పుడు ఇట్ వాస్ టూ కాంప్లికేటెడ్ 10 years బ్యాక్. సో ఈ పీడీ ప్రొఫైల్స్ అనేది చాలా అవుట్డేటెడ్ పద్ధతి. When somebody is asking, have you worked on HR authorizations? Yes, I have worked with. So they call it as, which work? Have you worked on PD profiles or structural? No, I worked with structural authorizations. అంటే ఇప్పుడు మనం ప్రాపర్గా ఎక్కడైతే రోల్స్లో, పీలాగ్లో, పీఆర్గిన్లో, పీపర్నల్లో ఎలాగైతే ఈ ఇన్ఫో టైప్స్కి ఇచ్చి వాల్యూస్ మెయింటైన్ చేస్తున్నామో, these are the actual authorization hierarchy we are following. These are part of structural authorizations. Yeah, so we follow structural authorization concept when it comes to the HR. అంతే కదా, మన ఆర్గ్ స్ట్రక్చర్ అంటే అని అర్థమైంది. ఆర్గ్ స్ట్రక్చర్ బేస్ చేసుకొని ఆథరైజేషన్స్ ఇస్తాం కదా. దట్స్ హౌ it works. I don't know if some of you have worked on HR or heard about something, but you can ask if you have any questions on HR. Yeah. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా HR లో? This BI or HR, we are cut short. I mean, I've cut short it to 2 or 3 classes. If BI alone can be dealt for 1 month. ఒక 30 క్లాసులు BI గురించి చెప్పుకోవచ్చు, ఒక 30 క్లాసులు HR గురించి చెప్పుకోవచ్చు. అలా 60 అప్లికేషన్స్ ఉన్నాయి SAPలో. ఒక్కొక్క అప్లికేషన్స్ గురించి మనం ఖచ్చితంగా 20 నుంచి 30 క్లాసులు చెప్పుకోవచ్చు. నేను 10 ఏళ్ళు ఒక ECCలోనే పనిచేశాను. నాకు GRC కావాలనే వాళ్ళు GRCకి సపరేట్గా వస్తారు. ఆల్ రైట్.
జిఆర్సి ఒక 45 క్లాసెస్ జిఆర్సి చెప్పుకోవచ్చు అలాంటి వాళ్ళకి. నేను జిఆర్సీలో చేశాను, నాకు ఈసీసీ కావాలన్న వాళ్ళకి 30 క్లాసులు. ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా ఈసీసీలో ఈసీసీ వీఆర్ కవరింగ్ ఎవ్రీథింగ్. 30 క్లాసులు ఈసీసీ చెప్తే వాళ్ళకి ఈసీసీ చెప్తాం. జిఆర్సీ చేసేవాడికి ఈసీసీ వస్తుందో రాదో తెలియదు, కానీ ఈసీసీలో పర్ఫెక్ట్ ఉన్నవాడు ఏ కాంపోనెంట్లు అయినా వర్క్ చేయగలుగుతాడు. వానికి అర్థమవుతుంది వ్యవహారం ఎట్లా నడుస్తుంది అనేది. యా, సో బికాస్ that's how it works. Some completely, as I said, right, there are certain projects only BI, BobJ, SAC, reporting, ఇవన్నిటి మీదనే ఒక 7-8 మెంబర్స్ పనిచేసేవాళ్ళు ఏకదాటిగా. వి వర్క్ ఫర్ 4.5 years. ఓన్లీ బిఐ సెక్యూరిటీలో 8 మంది 4.5 ఏళ్ళు అదే ప్రాజెక్ట్ కి పనిచేసినాం అంటే ఎంత బిఐ స్టఫ్ ఉంటుంది దాంట్లో, ఎంత ఉంటుంది. సో ఐడియలీ ఇఫ్ ఇట్ కమ్స్ టు ద హెచ్ఆర్ ఆల్సో, హెచ్ఆర్ సెక్యూరిటీ is dealt separately. See, every security is dealt separately. When it says SAP security, ideally, general ga, they're only talking about ECC. Yeah. So, but we are covering ECC 100%, GRC 20 to 30% from the operational perspective. You cannot work from end to end of GRC. So, ఎండ్ టు ఎండ్ జిఆర్సి అంటే ఇక్కడ మనం ఒక జిఆర్సి 2 సిస్టమ్ తీసుకొని జిఆర్సి ఇంటిగ్రేషన్ నుంచి మొదలు పెడితే, అంటే ఇంటిగ్రేషన్, దెన్ ఆఫ్టర్ ఇంప్లిమెంటేషన్, దెన్ ఆఫ్టర్ సపోర్ట్ కదా. సపోర్ట్ లెవెల్ ఇఫ్ యూ నో హౌ టు యూజ్ జిఆర్సి, ఆబ్వియస్లీ ఐ వుడ్ ఎక్స్పెక్ట్ యూ వుడ్ ఆల్సో నో హౌ టు కాన్ఫిగర్ జిఆర్సి. కాన్ఫిగరేషన్ మనం కవర్ చేస్తాం, బట్ టెక్నికలీ ఈ జిఆర్సి ఒక సర్వర్ తీసుకొని ఇంకో మామూలు మన ఈసీసీ సర్వర్ తీసుకొని 2 కనెక్షన్లు చేసి ఆ సినారియో బై సినారియో పోయినాం అనుకోండి, ఓన్లీ జిఆర్సీకే ఇట్ విల్ టేక్ మోర్ దెన్ 30-35 క్లాసెస్. దట్స్ హౌ ఇట్ వర్క్స్. జిఆర్సి సెక్యూరిటీ సపరేట్ గా డీల్ చేసుకుంటారు. బట్ మనం జిఆర్సీని ఏంటంటే ఒక 6-7 క్లాసెస్ కి కట్ షార్ట్ చేస్తాం బికాస్ ఆఫ్ your level of understanding and you considering your experience. 10 ఏళ్ళు SAP సెక్యూరిటీ చేసిన నాకు అసలు జిఆర్సీ రాదనడానికి, we will only deal with GRC with that guy, GRC in the same fashion, right? So ఇప్పుడు మనము డీల్ చేసేది వాట్ ఎవర్ we are running through currently, if you are closely following that, you can still cover 10 years, 5 to 10 years ఎక్స్పీరియన్స్ కవర్ చేసుకునే విధంగానే కవర్ చేస్తాం. యా, బట్ అడిషనలీ ఇఫ్ యూ హ్యావ్ క్వశ్చన్స్, ఈవెన్చువల్లీ ఇఫ్ యూ ఆర్ లుకింగ్ టు మూవ్ ఆన్ విత్ అ న్యూ జాబ్ ఆర్ explore further, you can always bother me about asking the questions, not about giving the complete training, but I can clear on that particular topic perspective. Yeah, అరే జిఆర్సి కాన్ఫిగరేషన్ లో పలానా ఎంఎస్ఎంపీ స్టెప్ ఉంది, లేదంటే ఒక బిఐ ప్రాసెస్ చైన్స్ ఉన్నాయి మాకు ప్రాజెక్ట్ లో, బిఐ ప్రాసెస్ చైన్స్ ని ఎలా క్రియేట్ చేయాలి, ప్రాసెస్ చైన్ ని క్రియేట్ చేస్తాం అంటే దాంట్లో ఒక డేటా స్టోర్ ఆబ్జెక్ట్ ఉంది, దాన్ని ఎలా క్రియేట్ చేయాలి, ఇవన్నీ చెప్పిననుకో ఎస్ఏపి సెక్యూరిటీ అనేది చాలా ఈజీ సబ్జెక్టు. ఎస్ఏపి సెక్యూరిటీ చేయలేని వాళ్ళు ఏ జాబ్ చేయలేరు అన్నాడు. ఇదంతా చెప్తుంది ఏంది అని పిచ్చిలేస్తుంది. సో యూ కెన్ నాట్. సో ఇట్స్ అన్ ఓషన్, బట్ వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ ఇస్ like a pond. In this pond, we have to be end to end. We have to cover the complete radius of what we are meant to do it. As simple as that. So అందుకనే సో మనకు ఉంటుంది చాలా తెలుసుకోవాలి వివత్సం, కానీ పాయింట్ ఏంటంటే చాలా తెలుసుకుంటే కన్ఫ్యూజన్ అవుతుంది. మనకు ఎంత అవసరమో అంత తెలుసుకుంటే ఐ థింక్ వీఆర్ గుడ్. స్టిల్ వాట్ ఎవర్ వీఆర్ రన్నింగ్ త్రూ కరెంట్లీ, ఇఫ్ యు ఆర్ ఆర్టికులేటింగ్ ఇట్ యాజ్ ఇట్ ఈస్, I can bet you on this. You can challenge me. అరే మీరు ఇట్లా చెప్పిండ్రు, వాడు ఏమేమో అడిగిండు, దీన్ని బట్టే కదా మనం సివిలో పెడతాం మన ల్యాండ్స్కేప్, మనం చేసిన పని ఇది అని. ఆల్ రైట్, ఇఫ్ యూ వాంట్ అడిషనల్ ఇన్ఫర్మేషన్, yes, I am always there, but yeah, this is for your information. Yeah, so anything on HR? HR లో ఇంతకు మించి ఏమి ఉండదు. ఓకే, quickly let's run through some HR tables. HR tables అన్ని జనరల్ గా PA తో స్టార్ట్ అవుతాయి. ఇఫ్ సంబడి ఈస్ ఆస్కింగ్ యూ కెన్ యూ ప్లీజ్ టెల్ సమ్ HR tables అన్నాడు అనుకో, నాకు గుర్తుండవు. ఎలా గుర్తుంటాయి?
ఇది కొన్ని వందల టేబుల్స్ ఉంటాయి. ఎలా అయితే యుఎస్ఆర్ టేబుల్స్, ఏజీఆర్ టేబుల్స్ కొన్ని మనం గుర్తుపెట్టుకుంటాం. మనకు తిప్పి కొడితే ఒక 10-12 టేబుల్స్, రైట్? దట్స్ ఆల్ వీ నీడ్ టు రిమెంబర్. యా. సో if somebody asks me about HR tables, I will refer them this PA 0000 tables ఉంటాయి. PA00 tables are little important. 00 tables, I mean to say 00 table is something PA00. Okay. PA0010, PA00 tables are little important అని చెప్తాను నేను. ఇంకా see, this all talks about, మీరు ఎక్కడ చూడండి ఈవెంట్, all talks about info types. We can go through these tables when you have, ఎందుకంటే HR transactions మనం చూసాం, PA20, PA30. Apart from that, there are other transactions that essentially not required for you at this time. Still you want to do R&D, you can do it. PA tables కూడా HR tables. So that also you can just go around if you have time. But yeah, ఇవన్నీ చూడండి, మనం చూసిన PA మాస్టర్ రికార్డ్స్, HR మాస్టర్ రికార్డ్, ఇన్ఫో టైప్స్, డైలీ వర్క్, ఇవన్నీ this gives the list of users who has this access to particular info type. సో ఆడిట్ పర్స్పెక్టివ్ లో కొన్ని రిపోర్ట్స్ అడుగుతారు. ఇక్కడ లేదు యాక్చువల్గా. PA0000 అని ఇంకో టేబుల్ ఉంటుంది. ఆ టేబుల్ రన్ చేస్తే దట్ విల్ గివ్ యూ హౌ మెనీ యూజర్స్ హవ్ బీన్, ఎన్ని పర్సనల్ నెంబర్స్ యాక్టివ్ ఉన్నాయి. సేమ్ యూజర్ ఐడీస్, యాక్టివ్ యూజర్స్ లిస్ట్ మనం ఎలా ఈసీసీలో తీసుకుంటామో, HR వాళ్ళు కూడా ఇక్కడ యాక్టివ్ పర్సనల్ నెంబర్స్ తీసుకుంటారు. చెప్పాను కదా, పర్సనల్ నెంబర్ ఇస్ డైరెక్ట్లీ పాయింటింగ్ టు a person. Suppose if my SAP ID terminated and I've been reactivated, then they cannot use the old personal number. A new personal number will come into the picture. So a person will have multiple personal numbers in HR. Can have. సో కాంట్రాక్టరు చెప్పాను కదా, అంతకుముందు అనుకున్నాను కదా, వాడు సంవత్సరానికి 3 నెలలు ప్లాంట్లో పని ఉంటే ఆ 3 నెలలు వస్తాడు, పని చేసుకుంటాడు, వెళ్ళిపోతాడు. అప్పుడు వాడు ప్రతిసారి వచ్చినప్పుడల్లా వాడికి కొత్త పర్సనల్ నెంబర్ క్రియేట్ అవుతాం. సో HR people sometimes might ask you to send this PA20 data. Yeah, ఏదో వెరీ 1-2 ప్రాజెక్ట్లో చూశాను వేర్ పీపుల్ విల్ రిఫర్ టు PA20 data and see if user is active, and if it's active, what is the personal number that is currently allocated to the user. Personal number of the user allocate cheyali kada. So that's where the PA20 or 30 comes into the picture, or PA tables as well. Yeah. Hello. Yes sir. Ana, ఇది పర్సనల్ నంబర్ అంటే ఇన్ ద సెన్స్ అంటే కాంటాక్ట్ నంబర్ అలా అర్థమైందా నీకు? ఓకే. పర్సనల్ అలానే అర్థమైంది. కాంటాక్ట్ నెంబర్, పర్సనల్ నెంబర్, కాంటాక్ట్ నెంబర్ అనే ఏదైనా పదం వాడానా నేను? వాడలేదు, అంటే నేను ఆ డౌట్ వచ్చింది. No, personal number is what? Anyone except Srikanth. Srikanth అంటే మళ్ళీ ఫోన్ నెంబర్ ఇస్తారు. సో వాట్ ఈస్ అ పర్సనల్ నెంబర్? పర్నర్ అన్నాం కదా, పర్నర్ నెంబర్ ఇస్ అ పర్సనల్ నెంబర్, రైట్? సో వై పర్సనల్ నెంబర్ కమ్స్ ఇన్ టు ది పిక్చర్? నిన్న మాట్లాడుకున్నాం దీని గురించి. సో కెన్ ఎనీవన్ గివ్ ఎ ట్రై? For example, we can check a user through employee ID. In the same way, HR related side, they will get the information about a employee through personal number. Exactly. So HR system identifies a person with personal number. SAP or your UCC system identifies you. Your identity is your SAP ID, right? User ID in SU01.
శ్రీకాంత్ క్లియర్? కాంటాక్ట్ నెంబర్ ఎక్కడికి తీసుకొచ్చినావు సార్? అంటే డౌట్ వచ్చింది. ఇది డౌట్ కాదు, డైవర్ట్ వచ్చింది, మొత్తం డైవర్ట్ చేస్తున్నాను. There is no contact number. Personal number is not your cell number, mobile number. Yeah, it's as per the HR records, that's where your identity will be notified by the system. Notified, what do you call? అందుకే చెప్పా ఎగ్జాంపుల్ కూడా. ఎప్పుడైనా మీరు ఒక ప్రాజెక్ట్లో పనిచేస్తుంటే మీకు బిల్లింగ్ చేసినప్పుడు మీ పేరు పైన బిల్లింగ్ చేయరు. ఫస్ట్ మీ పర్సనల్ నెంబర్ పైన వేస్తారు. దాని తర్వాత కాస్ట్ సెంటర్ ఉంటుంది, దాని తర్వాత ఐబి యూనిట్ ఉంటుంది, ఇన్ఫో ఏరియా అంటాం కదా, ఇన్ఫో ఏరియా ఉంటుంది. దాని తర్వాత ఎన్ని పిక్చర్లకు వస్తాయి, ఈ ఆర్గ్ యూనిట్ అంతా పిక్చర్లకు వస్తుంది. ప్రాజెక్ట్ మ్యాప్ అయిన తర్వాత మనకు ఒక ప్రాజెక్ట్ కోడ్ ఇస్తారు కదా, ప్లీజ్ క్లాక్ బిల్లింగ్ అగైన్స్ దిస్ ప్రాజెక్ట్ కోడ్. దీస్ ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ హెచ్ఆర్ స్టఫ్. సో ఐడియలీ yes, that's where the system identifies you in the HR term. Okay. Any other questions? If not, we'll have to move to Fiori. Yeah. HR లో BI లో ఇంకేమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా? ఇప్పుడు కాకపోయినా తర్వాత ఉన్నా, యూ కెన్ డ్రాప్ ఎ మెసేజ్ ఆర్ కాల్ మీ టు గెట్ ఇట్ క్లారిఫైడ్. బట్ ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు డెలివర్ దిస్, ఈ రోజు నేను ఎన్ని ఇంటర్వ్యూస్ చేసినా కూడా ఐ డిడ్ నాట్ సీ ఎనీవన్ గోయింగ్ బియాండ్ దీస్ ఇన్ BI అండ్ HR. యా, దాన్ని ప్రాపర్ గా ఆర్టికులేట్ చేయడం అనేది కీ థింగ్. ఆల్ రైట్, సో you might study hours together, you might be a champion at your village, but in the exam, right, final exam lo evodikayte rank vastado, world sees at him. That matters. When we are articulating it properly in an interview, that matters. Nobody cares how much subject you have. It's only on that a moment of 30 minutes will decide your salary, will decide your career and also your future. Yeah, that's important. Whatever the hard work you're doing will pay back when you are properly articulating it for that 30 minutes. కదా, ఎంత ఇంటర్వ్యూ అయినా కూడా ఫస్ట్ 30 నిమిషాలు అనేది కీలకం. ఫస్ట్ రౌండ్ లో జరిగే 30 minutes అనేది. రైట్, డజంట్ మ్యాటర్ ఇఫ్ యు ఆర్ 2 years ఎక్స్పీరియన్స్ ఆర్ 20 year ఎక్స్పీరియన్స్. నేను పోయినా అరగంట ఇంటర్వ్యూ తీసుకుంటాడు ఎవడే. అరగంటలో నువ్వు ఏం కవర్ చేయగలుగుతున్నావు, వాట్ ద బెస్ట్ యూ కెన్ కవర్ అక్రాస్ ఈస్ ఫెచెస్ యూ కెన్ ఆపర్చునిటీ. రైట్, ఎందుకంటే ప్రతి పెద్ద ప్రాజెక్ట్ లో మనం పోయేది ఎంఎన్సీకి, ప్రతి ప్రాజెక్ట్ లో యూ విల్ హ్యావ్ ది కంప్లీట్ సిస్టమ్స్. దే విల్ నాట్ జస్ట్ ఓన్లీ వర్క్ విత్ జిఆర్సి ఆర్ వర్క్ విత్ ఈసీసీ ఆర్ బిఐ ఆర్ హెచ్ఆర్. రైట్, అరే వీడికి విషయం ఉందిలే, హీ కెన్ మేనేజ్ ఎనీ సిస్టమ్ అనే కాన్ఫిడెన్స్ వానికి రావాలి. ద సేమ్ పాయింట్ వింటాం. అవును, యా, నేను హెచ్ఆర్ కూడా ఉండే మా దాంట్లో, బట్ హెచ్ఆర్లో ఏముంటుంది, ఇట్స్ ఆల్ అబౌట్ ఇన్ఫో టైప్స్ అండ్ బర్నర్ ఆగిన్. రైట్, అంతకు మించి ఏముంది. అప్పుడప్పుడు ఏదో PA20 PA30 డేటా చూసేవాళ్ళం కొన్ని సందర్భాల్లో. పెద్ద చిల్ అన్నట్టు చెప్పేస్తాం అంతేనా. హెచ్ఆర్ ఐ డోంట్ నో, యాక్చువల్లీ దెర్ ఈస్ సపరేట్ టీమ్ ఫర్ హెచ్ఆర్. సపరేట్ టీమ్ ఎందుకు ఉంటుంది హెచ్ఆర్? అంత పెద్ద బీభత్సం ఏం జరగదు అక్కడ. BIకి మా దగ్గర సపరేట్ టీమ్, ఇలాంటి వెరీ వేగ్ ఆన్సర్స్ ఇస్తుంటారు. దట్ ఈస్ రిడిక్యులస్. Yes, we used to deal with the BI, but BI not much. మనము ఒక ప్రాజెక్ట్ లో 100% మనం పని చేస్తా ఉంటే 80% we would work on the ECC stuff. Other 20% we would work on this BI, HR, solution manager, CHAM, blah blah whatever. But 80% పని వచ్చిన వాడిని ఎవడైనా తీసుకుంటాడు తెలివికల్లోడు. మిగతా 20% బేస్ చేసుకునేవాడు తీసుకోడు. Lot of people ignore ECC and they talk about all this damn shit, cloud, ఇవన్నీ మాట్లాడతారు. దట్ ఈస్ స్టూపిడిటీ. అదే చెప్తాం కదా, బీటెక్ పై నుంచి వచ్చిన వాళ్ళు ఇప్పుడు పెద్ద పెద్ద విషయాలు మాట్లాడుతుంటారు. ఒకడు ఏ అంటాడు, రోబోటిక్స్ అంటాడు, ఒకడు RPA అంటాడు, ఒకడు జావా, కోర్ జావా అంటాడు. తిప్పి కొడితే ఒక ఎక్సెల్ ఓపెన్ చేసి వాడికి కాపీ పేస్ట్ కొట్టమంటే షేక్ అవుతాడు. సో పాయింట్ ఏంది, యూ హ్యావ్ టు కరెక్ట్ యువర్ బేసిక్స్. నాట్ అబౌట్ కరెక్షన్, యూ హ్యావ్ టు డెవలప్ యువర్ బేసిక్స్. ఇన్ఫాక్ట్ వాడు 5 నిమిషాలు ఇంగ్లీష్లో మాట్లాడలేడు, ఎక్సెల్లో ఒక పవర్ పాయింట్ చేయమంటే ప్యాక్ అవుతుంది, ఒక 4గురికి ప్రజెంట్ చేయమంటే పారిపోతాడు. These people talk big things on the roads. Even today also I see, I pity them. వాడు చూస్తే వాడు CB80 అంటాడు, RJ80 అంటాడు, ESR, CSR. దేనికి? They are not capable of presenting themselves for 5 minutes
using in a PowerPoint or an Excel, they cannot articulate it. Yeah, that's why it's not about degrees. That's why these all things you have to develop eventually. Your target is to join a military అన్నప్పుడు వాడు 8వ క్లాస్ నుంచే 9వ క్లాస్ నుంచే వాడు పొద్దున్న లేచి పరిగెత్తడం ఏదో చేస్తాడు. సడన్ గా ఇంటర్మీడియట్ లో కలబడ్డది, లేదంటే మా ఊళ్ళోడు మిలిటరీ ఏంటి, నేను కూడా మిలిటరీ కావాలని ఎవరు పోడు. దిస్ ఓవర్ ఎ పీరియడ్ థింగ్స్ విల్ హ్యాపెన్, బట్ ఓవర్ నైట్ నథింగ్ విల్ హ్యాపెన్. If your aim is to targeting big MNCs, there should be a proper roadmap for it. There should be a plan. There should be a strategy. There should be an execution. Without that, అరే మనం కొట్టాలి, బీభత్సం కొట్టేస్తా, తొడగొడతా, మా ఊళ్ళో ఎవడికో వచ్చింది, ఎవడికో గురించి మనకెందుకు. That's what. Again, so you need to articulate it well, boss. Otherwise, you are lost. It doesn't matter you are working for 10 years also. You cannot crack an interview. చిన్న అసలు ఊరికే నేర్చుకొని ఇంటర్వ్యూ క్రాక్ చేసిన వాళ్ళు ఉన్నారు. 10 ఏళ్ళు 11 ఏళ్ళు పనిచేస్తూ కూడా, ఎస్ఏపి సెక్యూరిటీలో పనిచేస్తూ కూడా నా ఇంటర్వ్యూ చేసి పెట్టున్న రావట్లేదు అనే వాళ్ళు ఉన్నారు. ఆల్ ఐ కెన్ డూ ఇస్ ఐ కెన్ ఓన్లీ పిటీ దెమ్. వాళ్ళని చూసి కొంచెం జాలి పడ్డం తప్ప ఏం చేయలేం. వాళ్ళే ఇంకో నలుగురికి చేయగలగాలి. సో దట్స్ వేర్ వెన్ యు ఆర్ నాట్ డూయింగ్ ఇట్ ఇన్ అ ప్రాపర్ వే, సో అది చాలా ఇంపార్టెంట్. రిజల్ట్ ఓరియంటెడ్ పనిచేయడం అనేది ఇట్స్ అగైన్ you have to work in that particular strategy, otherwise you are lost. ఏదో గుడ్డెత్తు చేయబడ్డట్టు చేసుకుంటూ పోతే ఎక్కడికి కాదు. మా బంధువు ఒకడు ఉండేవాడు, వాడు ఎప్పుడు చూసినా చదివేది. వాళ్ళ డాడీ ఊరి నుంచి వచ్చినప్పుడు కృషి అయ్యేటోడు, మా ఇంట్లోనే ఉండేటోడు. అరే ఎప్పుడు చూసినా చదువుతాడే, మీ వాడు ఎప్పుడు చూసినా ఆడతాడు అనేడు. వాడు 5 సబ్జెక్టులు 5 పోయింది ఇంటర్లో, ఇంటికి తీసుకొని పోయింది వాళ్ళ ఆయన. సో పాయింట్ ఏంది, మనం ఎంతసేపు చదివినాం కాదు, రిజల్ట్ మ్యాటర్. వాడికి ఒక సాటిస్ఫాక్షన్ అనమాట. వాడి చదవడు, వాడు రాస్తానే ఉంటాడు, రాసింది రాస్తానే ఉంటాడు. దట్స్ హౌ ఇట్ హ్యాపెన్స్, రైట్? వీ డోంట్ కేర్ 8 hours పని చేసినావా, 9 hours పని చేసినా, మనం మస్తు కష్టపడుతున్నాం. ఎందుకు ఇది? దిస్ ఇస్ ఆల్ జస్ట్ డ్రామా, రైట్? రిజల్ట్ మ్యాటర్స్. వాట్ యు ఎర్న్, వాట్ యు లెర్న్. సో ఆల్రైట్, ఇట్ కమ్స్ టు ది థియరీ. సో guys who are already working, tell me something about theory, what you know in your language. Theory is again a vast thing, right? Theory అనేది introduced somewhere in 2016, if I'm not wrong. Could be, maybe సంవత్సరం అటు ఇటు కావచ్చు, nobody is going to ask, but yeah, as far as I know. So yeah, Himanshu or Arvind, what have you know, what is your understanding of theory? It's a web-based user interface application. Here, instead of T codes, they use applications like Tides. Who use? Business users. Okay. Good. Yeah, అంటే అంతే తెలుసు, ఎక్కువ తెలియదు పేరు గురించి. పన్నీ కుమార్ జాయిన్ అయ్యిందా? లేదనుకుంటాను, లేదు, జాయిన్ అవ్వలే. ఉంటుంది ఫియర్. ఎప్పుడు స్టార్ట్ చేస్తావు, ఎప్పుడు స్టార్ట్ చేస్తావు అంటాడు. ఫియర్ స్టార్ట్ చేస్తే ఆయన ఎక్కడ పోతుందో ఆయనకు తెలియదు, అంతా అస్సామే. సి Himanshu, you want to add anything on this? No idea on theory. Fantastic. So exactly, theory అనేది చాలా సింపుల్. ఓకే, మనం బిఐ హెచ్ఆర్ మాదిరి ఒక 2-3 ఆథరైజేషన్ ఆబ్జెక్ట్స్ ఎట్లా ఉన్నాయో, థియరీ అనేది కూడా ఇట్స్ వెరీ సింపుల్. దీంట్లో టఫ్ అంటే ఈసీసీ కాన్సెప్ట్స్ మొత్తం అర్థమైతే నువ్వు ఏ అప్లికేషన్ అన్న తీసుకురా, ఇంకో 20 ఏళ్ళు అయినా నీకు ఈసీసీ కాన్సెప్ట్ మీదనే మిగతా అన్ని పనిచేస్తాయి. దిస్ ఇస్ ద బేస్, రైట్? సో థియరీ ఇస్, మనకు ఎస్ఏపి అప్లికేషన్ కి మనకి ఇంటర్ఫేస్ ఏంది ఇక్కడ? GUI కదా. GUI అర్థమైంది, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ కదా. సో అలాగే ఇప్పుడు S4 కి ఓకే, ఫ్యూరీ అని కొత్త లాంచ్ ప్యాడ్, ఇట్స్ UI, యూజర్ ఇంటర్ఫేస్ లాంచ్ ప్యాడ్. సో అరవింద్, టు కరెక్ట్ యువర్ స్టేట్మెంట్, వెబ్ బేస్డ్ ఇంటర్ఫేస్ ఏదో అన్నావు, పెద్ద పెద్ద టెక్నికల్ పదాలు వాడావు. సింపుల్ యాజ్ దట్. నేను నాకు అర్థం కాదు అంత పెద్ద టెక్నికల్ పదాలు. ఐఎమ్ సీరియస్ అబౌట్ ఇట్. ఐ సే ఇట్స్ అ యూజర్ ఇంటర్ఫేస్.
Fiori user interface, it uses Launchpad కదా. సో ఇప్పుడు మనము SAP GUI మీద క్లిక్ చేయగానే లాగాన్ ప్యాడ్ అంటున్నాం తెలుసునా, దీన్నేమో లాగాన్ ప్యాడ్ అంటున్నాం SAPని. ఫియోరీకి వచ్చేసరికి లాంచ్ ప్యాడ్ అంటాం. సో ఐడియల్లీ వెన్ వి క్లిక్ ఆన్ ఎనీ సిస్టమ్ ఇన్ SAP లాగాన్ ప్యాడ్, ఇట్ ఈస్ టేకింగ్ యూ టు a logon page, user ID, password and your SAP GUI application. Yeah, graphical user interface is opening up for you and you are doing your tasks or what you are supposed to do. ఇక్కడికి వచ్చేసరికి there is a launch pad. Yeah, there is a Fiori launch pad. It's called FLP అంటాం. GUI లాగా Fiori launch pad కి వెళ్ళి మనకు కావాల్సిన పనులు చేసుకుంటాం. Either it could be a support user or a business user. That is how it works. Yeah. So ఇక్కడ రెండు ఉంటాయి. Fiori is a server. Fiori is an application. Of course, application is obviously deployed on a server. కదా. సో ఫస్ట్ క్వశ్చన్ ఎప్పుడైనా నువ్వు Fiori మీద పని చేసావు అంటే చేసావు అన్నట్టు. నెక్స్ట్ క్వశ్చన్ వాడు అడిగేది ఏంది, ఇట్స్ ఎంబెడెడ్ ఆర్ స్టాండ్ అలోన్, రెండింటికి అర్థం ఏంటి? అరవింద్ ఎంబెడెడ్ పైన స్టాండ్ అలోన్ పైన అడుగుతాడు. వాట్ డూ యూ మీన్ బై ఎంబెడెడ్, వాట్ డూ యూ మీన్ బై స్టాండ్ అలోన్? స్టాండ్ అలోన్ అంటే ఏముంటుంది? సో Fiori స్టాండ్, సారీ, డిఫరెంట్ ఎంటిటీ. శ్రీకాంత్ నువ్వు మాకు డిఫరెంట్ ఎంటిటీ అంటే సపరేట్, అంటే కంప్లీట్ గా I know you are just going with standalone. Standalone is a separate one. Standalone one is something that is you don't find the English meaning here. Yeah, standalone is we have now there is a Fiori central hub. Okay, embedded lo Fiori deployed on S4. Forget about this one. This is old method. We don't use. Say you did not use this. All right. You say Fiori embedded lo పనిచేసామని చెప్పండి. వర్షన్ ఏంటి అంటాడు. Fiori embedded started from 1909 వర్షన్, దాని తర్వాత 2010 1909 version ఉంది. Let me check. It's almost 2 years I worked on Fiori. Latest Fiori version ఏముంది లేకపోతే Fiori మీ ప్రాజెక్ట్ లో మీ వర్షన్ ఏముంది? నాట్ షూర్. Fiori యాప్స్ లైబ్రరీ అని మీరు గూగుల్లో కొట్టండి. ఎవరికైనా ఓపెన్ అవుతుంది ఇది. ఇనీషియల్గా ఫస్ట్ టైం ఓపెన్ చేసేటప్పుడు ఇలా స్క్రీన్ వస్తుంది. జస్ట్ యాక్సెప్ట్. ఓకే, మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూస్తే యూ సీ సమ్ దిస్ థింగ్స్ రైట్. S4 HANA ప్రైవేట్ క్లౌడ్, పబ్లిక్ క్లౌడ్, S4 HANA ప్రైవేట్ క్లౌడ్ అండ్ ఆన్ ప్రిమైస్. రైట్, S4 HANA ఏ వర్షన్ పనిచేసామంటే సే S4 HANA ఆన్ ప్రిమైస్ అనే చెప్పండి, క్లౌడ్ లోకి వెళ్ళకండి. సే ఆన్ ప్రిమైస్. ఓకే, సో ప్రైవేట్ క్లౌడ్ అండ్ ఆన్ ప్రిమైస్, దట్స్ ఫైన్. ఇఫ్ సంబడి ఈస్ ఆస్కింగ్ యూ just say okay, this is how you worked on S4. అంటే ఏం వర్షన్స్ ఉన్నాయో చూద్దాం. లేటెస్ట్ ఇది ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుంటాడు SAP వాడు. యాప్స్ లైబ్రరీ అనేది కామన్.
some time. 2508 is a version ఉంది కానీ బట్ యా ఇఫ్ సంబడి ఈస్ ఆస్కింగ్ యూ సే యూ హ్యావ్ వర్క్ విత్ 2020 వర్షన్ అని చెప్పొచ్చు. 2021 వర్షన్ చెప్పండి, నష్టం లేదు. బట్ వెన్ ఐ స్టార్టెడ్ ఎంబెడెడ్ ఐ స్టార్టెడ్ విత్ 1909 లేటర్. 1510 మీరు సివిలో కూడా చూసి ఉంటారు, కొంతమందికి నేను కొన్ని పాయింట్స్ ఇచ్చినప్పుడు 1510, 1610, 1710 ఈ వర్షన్స్, S4 వర్షన్స్. ఇక్కడ వెన్ ఐ సే ఎంబెడెడ్ యూ సే దట్ యూ వర్క్ విత్ 2020, 1909 తర్వాత నెక్స్ట్ 2020 వచ్చింది అనుకుంటున్నాను వర్షన్. బట్ 1990 ఇస్ వాట్ ద లాస్ట్ వర్షన్ ఐ గోట్. సో onwards Fiori came up with embedded option. Hey, I worked with 1710 S4 version. It is embedded now. IP biscuit 1909 తర్వాతనే ఎంబెడెడ్ వచ్చింది. దిస్ ఈజ్ వన్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ యూ షుడ్ కన్వే. మనం ఇప్పుడు చేయకపోయినా చేస్తామని చెప్తున్నప్పుడు అట్లీస్ట్ మనం చెప్పాలి. మనం పుసుకున్న లెఫ్ట్ సైడ్ కదా స్టీరింగ్ ఉంటుందని అనుకో, వీఆర్ గాన్. దట్ ఈస్ ఓన్లీ దేర్ ఇన్ నాన్ ఇండియన్ కంట్రీస్. మన ఏషియాలో అన్ని రైట్ సైడ్ ఉంటాయి స్టీరింగ్ కదా, లెఫ్ట్ సైడ్ ఉన్నదని చెప్తే బ్లండర్ ఎట్లానో. ఇట్స్ బేసికలీ వి వర్క్ విత్ ఎంబెడెడ్ దట్ ఈస్ డిప్లాయిడ్ ఆన్ HANA. సో సెంట్రల్ హబ్ మెథడ్ అనేది మర్చిపోండి. ఈ స్టాండ్ అలోన్ సెంట్రల్ హబ్ మెథడ్ ఫర్గెట్ అబౌట్ ఇట్. సంబడి ఈస్ ఆస్కింగ్ యూ సే ఇట్ డోంట్ వర్క్ ఆన్ దట్. యా, అది పాతది. సో యూ వర్క్ ఆన్ ఫియోరీ ఎంబెడెడ్ వర్షన్లో పనిచేసామని క్లియర్గా చెప్పండి. ఆల్ రైట్. సో ఇక్కడ ఏం చేస్తాం, మనకు S4 సిస్టమ్ ఉంది. ఓకే, దానిపైన ఫియోరీ వేసేస్తున్నాం. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ S4లో BI ఉంది కదా, అందుకే BI ట్రాన్సాక్షన్స్ ఓపెన్ అయినాయి. మామూలుగా మీరు S4 సిస్టమ్ కాకుండా మామూలు సిస్టమ్కి వెళ్ళండి, ECCకి వెళ్ళి మీరు అక్కడ BI ట్రాన్సాక్షన్స్ కొట్టండి, ఆర్సెక్ అడ్మిన్ ఇవన్నీ రావు. ఎందుకంటే అది BI కాంపోనెంట్ ఉంది కాబట్టి BI ట్రాన్సాక్షన్స్ వచ్చినాయి. అలాగే S4 పైన ఫియోరీ ఉంటే ఫియోరీ, దట్స్ కాల్డ్ ఎంబెడెడ్, యాజ్ సింపుల్ యాజ్ దట్. S4 పైన GRC వేసుకోవచ్చు, S4 పైన HR, ఇప్పుడు HR వేసిండ్రు కాబట్టి HR టేబుల్స్ కూడా వచ్చినాయి. S4 పైన GRC వేసుకోవచ్చు, S4 పైన ఫియోరీ వేసుకోవచ్చు, S4 పైన సక్సెస్ ఫ్యాక్టర్స్ వేసుకోవచ్చు. S4 is like a base where you can deploy all your SAP components and applications along with your regular ECC. అంటే S4 అంటేనే బై డిఫాల్ట్ గా నీ ECC అంతా వచ్చినట్టే. ఇట్స్ అ ట్రాన్సాక్షనల్ సిస్టమ్ అండ్ యూ కెన్ ఆల్సో డిప్లాయ్ ఆల్ యువర్ SAP applications on S4. Likewise, you are deploying Fiori also on S4. That's where it is called embedded. Embedded అనే దానికి అర్థం అది, because it is deployed on S4. Yeah, what is the difference between standalone and embedded అని అడుగుతారు. See, standalone ముచ్చట నాకొద్దు. Embedded అంటే ఏముంది, Fiori is on HANA and whatever we are doing on S4 itself. As simple as that. Standalone అంటే ఇది అది సపరేట్గా ఉంటుంది, ఇది సపరేట్గా ఉంటుంది, రెండు మళ్ళీ హ్యాండ్ షేక్ అవుతాయి, రెండింటి మధ్యలో మళ్ళీ RFC కనెక్షన్స్ ఉంటాయి. ఒక యూజర్ని ఇక్కడ క్రియేట్ చేయాలి, అక్కడ క్రియేట్ చేయాలి, సింపుల్ థింగ్ రైట్. రెండిట్లో యూజర్ ఎంట్రీ ఉండాలి. ఇక్కడైతే అక్కర్లేదు. ఫ్యూరీ తెచ్చి S4 మీద పెట్టాం కాబట్టి రైట్ నౌ యూఆర్, ఇప్పుడు నేనున్నది S4 సిస్టమ్, ఇక్కడ ఒక యూజర్ని క్రియేట్ చేసుకున్నా అంటే వానికి ఫ్యూరీ యాక్సెస్ కూడా ఉన్నట్టే. స్టాండ్ అలోన్లో ఏమవుతుంది, వానికి ఇట్లా ఇంకో సపరేట్ సిస్టమ్ ఉంటుంది. ఇట్లా మనం SAPకి లాగిన్ అయినట్టే వాడు ఇంకో SAPకి లాగిన్ అవ్వాలి. ఫియరీ సెంట్రల్ హబ్ అంటాం దాన్ని, లేకపోతే ఫియరీ గేట్వే సిస్టమ్ అని కూడా అంటాం. అక్కడికి లాగి సపోజ్ నేను ఫియరీ యాక్సెస్ చేయాలంటే ఏం చేయాలి, నా యూజర్ ఐడి ఇక్కడ ఉండాలి, అక్కడ ఉండాలి కదా, నాకు రూల్స్ ఇక్కడ ఉండాలి, అక్కడ ఉండాలి. సో పంచాయతీ డబుల్ అవుతుంది. సో ఐడియలీ central hub is the outdated mechanism. So that's why we are going with embedded. Embedded is the latest deployment or the trend going on with respect to the Fiori. Fiori launchpad version ఉంటుంది. ఇప్పుడు Fiori S4 వర్షన్ వేరు, Fiori launchpad version. ఇప్పుడు UI2 అనుకుంటా ఇప్పుడు నడుస్తుంది. ఐఎమ్ నాట్ షూర్, ఇట్స్ ఆల్మోస్ట్ 2 years I worked in Fiori. Yeah, సో అప్పటి నుంచి ఏదో S4 ప్రాజెక్ట్లే నడుస్తున్నాయి కానీ మన గ్రౌండ్ లెవెల్లో ఫియరీలు పని చేయట్లేదు. బట్ ఎస్, సో లాంచ్ ప్యాడ్ వర్షన్ వచ్చేసి UI2 if I'm not wrong. But yes, you can always search these components information in Google
సో నెవర్త్ అది SAPలో సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. రైట్. సో ఫ్యూరీ బేసిక్గా అర్థం ఏంటి? ఫ్యూరీ అంటే అది ఏంటి? అది ఫ్యూరీ ఇస్ basically a flower. That's a name that this SAP fellow has given. I think it should be a French word as who cares, whatever, but that's just for your information. Yeah. So మనకు మామూలుగా ఈసీసీలో ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కదా, ఫ్యూరీలో ఏముంటాయి? టైల్స్ ఉంటాయి. యా, ఇక్కడ ఏముంటాయి? మనకు రూల్స్ ఉంటాయి. అక్కడ ఏముంటాయి? క్యాటలాగ్స్ ఉంటాయి. ఇక్కడ ఏముంటాయి? మనకు కాంపోజిట్ రోల్స్ చూసుంటాం. ఇక్కడ ఏముంటాయి? గ్రూప్స్ ఉంటాయి. అజ్యూమ్ ఈ సిమిలర్ ఫ్యాషన్లో అక్కడ పనిచేస్తుంటాయి. రైట్. సో మరి ఫ్యూరీ కూడా హానా మీద ఉంది కదా, మళ్ళీ ఇక్కడ అక్కడ అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది అంటే, ఎగ్జాక్ట్లీ మనం వాడికి కావాల్సిన యాక్సెస్ అంతా ఇక్కడే ఇస్తాం. టీ కోడ్స్ రూపంలో, రోల్స్ రూపంలో, కాంపోజిట్ రోల్స్ రూపంలోనే ఇస్తాం యూజర్కి. కానీ వాడు ఫ్యూరీలో లాగిన్ అయ్యేసరికి వాడికి ఇలా కనిపిస్తాయి. అవన్నీ ట్రాన్సాక్షన్ స్క్రీన్ లాగా కనపడవు, వేరే స్క్రీన్ లాగా కనిపిస్తాయి. దట్స్ వేర్ వీఆర్ గోయింగ్ టు లుక్ ఎట్ ఇట్. /n/UI2 UI2 ఎందుకుంటున్నా అంటే, ఆ లాంచ్ ప్యాడ్ 2 ఎప్పుడు యూజర్ ఇంటర్ఫేస్ ఆ లాంచ్ ప్యాడ్ 2 వర్షన్ వాడుతూ ఉంటారు కాబట్టి ఆ ట్రాన్సాక్షన్స్ అలవాటు అయిపోయింది. దట్స్ హౌ ట్రాన్సాక్షన్స్ SAP వాడు ఇచ్చిన ట్రాన్సాక్షన్స్ అవి ఇస్ నాట్ మ్యానిపులేటెడ్ ఆర్ కస్టమైజ్డ్. FLPT /n/UI2/FLP. సారీ, లాంచ్ ప్యాడ్ కదా, D కొట్టాను. డిజైనర్ కూడా ఉంటుంది, దీంట్లో లేదు కావచ్చు. లెట్స్ ఆల్సో అప్పుడప్పుడు నెట్స్లో ఓపెన్ కావు, దీంట్లో ఓపెన్ అయితే అది ఓపెన్ కావాలన్నా మనకు యాక్సెస్ ఉండాలి. లాంచ్ ప్యాడ్ ఓపెన్ యాక్సెస్ ఉండాలి. ఫస్ట్ ఇష్యూ ఇదే అడిగేది. అసలు నువ్వు లాంచ్ ప్యాడే క్లిక్ చేసినావు, అది ఓపెన్ అయితే లేదు అని అంటే దానికి కూడా యాక్సెస్ ఉండాలి. చూద్దాం, ఈజ్ దట్ ద ఇష్యూ ఆర్ వీ డూ హ్యావ్ సంథింగ్ ఎల్స్.
/UI2/FLP అనమాట, ఫ్యూరీ లాంచ్ ప్యాడ్. /UI2/ అనేది మనం SAP నుంచి ఫ్యూరీకి వెళ్ళడానికి ఖచ్చితంగా /UI2/ అనేది ఖచ్చితంగా వాడాలి. ఆల్రైట్, దట్ విల్ టేక్ us టు ద లాంచ్ ప్యాడ్. ఈ లాంచ్ ప్యాడ్ అనేది ఇట్ విల్ ఓపెన్ ఇన్ ఎక్స్ప్లోరర్, ఎడ్జ్ కావచ్చు, క్రోమ్ కావచ్చు, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ కావచ్చు. దేంట్లో ఓపెన్ అవ్వాలనేది బేసిస్ వాళ్ళు సెట్టింగ్ పెట్టుకుంటారు, చేస్తారు. అంటే బై డిఫాల్ట్ గా మనం కొట్టగానే మనకు ఎడ్జ్ లో ఓపెన్ అని చూసారా, ఆ ఎడ్జ్ లోనే ఓపెన్ కావాలని ఫ్యూరీ అడ్మినిస్ట్రేటర్ along with basis will fix these kind of configuration things. సో మనకు లాంచ్ ప్యాడ్ క్లిక్ చేయగానే మనకు అది ఎడ్జ్ లో ఓపెన్ అవుతుంది, ఓపెన్ అయ్యి మనకు స్క్రీన్ వస్తుంది. సో వీఆర్ ఇన్ ప్రాసెస్ ఆఫ్ దట్. లాంచ్ ప్యాడ్ అనేది అందరికి ఉంటుంది, రోల్ అందరికి ఉండాలి. ఎలాగైతే SU53 కదా SU01D ఉందో, అది రోల్స్ రెడీ చేయనట్టున్నారు. మేబీ నోబడీ ఈస్ ప్రాక్టీసింగ్ ఆన్ థియరీ. బట్ నేను ఒక పని చేస్తాను, నేను ఈ రూల్స్ రెడీ చేస్తాను నేను ఈరోజు. ఇది ఎందుకంటే మనకు ఈ లాంచ్ ప్యాడ్ ఓపెన్ అవ్వాలన్నా మనకు రిక్వైర్డ్ యాక్సెస్ SAPలో ఉండాలి, అప్పుడే మనకు లాంచ్ ప్యాడ్ ఓపెన్ అవుతుంది. దీని గురించి నేను ఐ మేక్ దిస్ రూల్ రెడీ సో దట్ మనకు క్లిక్ చేయగానే లాంచ్ ప్యాడ్కి వెళ్ళాలి. ఇంకా వెళ్ళట్లేదు అంటే ఐ థింక్ the services to be activated. I'll activate that and keep that ready for tomorrow to get into Fiori and see how we can create this catalogs, groups. ఇంతే, ఇంకా catalogs, groups అవి క్రియేట్ చేయడం, అవి ఒక రోల్ కింద పెట్టడం, ఇదే పని ఉంటుంది. ట్రబుల్ షూటింగ్. No, I think I need to set up these services, otherwise the launchpad will not open. ఈ సర్వీసెస్ సెటప్ చేసినాక మీకు ఆ రోల్కి వెళ్ళిన తర్వాత మీకు క్లియర్గా అర్థమవుతుంది ఏ సర్వీస్ అనేది బేసిక్ అవసరం. అంటే మనం SAP నుంచి ఇప్పుడు FLP ట్రాన్సాక్షన్ కొట్టగానే మనకు లాంచ్ ప్యాడ్ ఓపెన్ అయినప్పుడు, ఓపెన్ అవ్వాలి అంటే మనకు కొన్ని బేసిక్ ఆథరైజేషన్స్ కావాలి. ఆ బేసిక్ ఆథరైజేషన్స్ అన్ని మనం ఒక రోల్లో యాడ్ చేసుకొని ఆ రోల్ యూజర్ ఐడికి ఇచ్చి అప్పుడు మనం ట్రై చేస్తే మనకు ఉంటుంది. బట్ ఇంకా అప్పటికి పని చేయలేదంటే ఈ సర్వీసెస్ ఉంటాయి కదా, లాంచ్ ప్యాడ్ ని కొన్ని సర్వీసెస్ కాల్ చేస్తాయి SAP నుంచి, ఆ సర్వీసెస్ అన్ని మనం యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీంట్లోనే 1 by 1 అంటే SAPలో మనం వీ హ్యావ్ టు విజిట్ సర్టన్ సర్వీసెస్ హియర్. యూజర్ క్రియేషన్, యూజర్ అసైన్మెంట్ మొత్తం ఇక్కడే కదా, ECCలో బ్యాక్ ఎండ్ లోనే జరుగుతుంది కదా. ఫ్యూరీ యాక్సెస్ కావాలి. ఫ్యూరీలో మనం ఎలాంటి అసైన్మెంట్స్ చేయం. ఫ్యూరీ దాన్ని బట్టే అది కనపొస్తుంది. ఓకే, యా, ఫ్యూరీ ఇస్ ఓన్లీ ఫ్లేవర్. It's only launchpad, UI launchpad, right? So it's only a flavor. Okay. /U/I2/FLPCM_. ఈ కంటెంట్ మేనేజర్ లో కొన్ని సర్వీసెస్ ఉంటాయి లాంచ్ ప్యాడ్ కి, అవి నేను యాక్టివేట్ చేసి పెడతాను, తర్వాత మీకు చెప్తాను ఆ సర్వీసెస్ ఏంటి అనేది. వీ హ్యావ్ టు గో సర్వీస్ బై సర్వీస్. అవి యాక్టివేట్ చేసిన తర్వాత మనకు లాంచ్ ప్యాడ్ ఓపెన్ అవుతుంది. అప్పటికి ఓపెన్ అవ్వకపోతే ఐ విల్ టేక్ సెపరేట్ ఫ్యూరీ లాగిన్. I'll work on this today. I'll ensure that we are getting into launchpad tomorrow. ఇక్కడ ఇది బేసిక్ మెయిన్ కంటెంట్ మేనేజర్ అన్నమాట, ఇది పంచాయత్ ఫ్యూరీ. యూ వాంట్ టు సెర్చ్ ఎ టైల్ కేటలాగ్, మీరు ఎప్పుడైనా చూడండి మీ దాంట్లో. సపోజ్ నాకు say FK02
ఒక టైల్ అనుకోండి, దానికి సంబంధించింది చూడండి FK02. యా, దట్ విల్ గివ్ మై డీటెయిల్స్. ఇలా ఉంటుంది. సో సింపుల్, మనకు ట్రాన్సాక్షన్ పేరు ఇచ్చిన వస్తుంది, యాప్ పేరు ఇచ్చిన వస్తుంది కదా. సో ఇది టైల్స్. ఈ టైల్ ఏ రోల్లో ఉంది, కేటలాగ్ కదా, ఇక్కడ కేటలాగ్ లో ఉంది అనేది ఇక్కడ చూపిస్తున్నారు. ఇది మెయిన్ అనమాట. కీ థింగ్ ఇది మనకు SUM PFCG కలిపి ECCలో ఎలా పనిచేస్తూ, Fiori content manager transaction is very important from Fiori perspective. Okay. If no questions, you have a minute to ask if you have any questions. But tomorrow we'll continue on the Launchpad stuff, Fiori stuff. Yeah.